వెల్కమ్ టు సీజే టీవీ. చెరకు మణికంఠ బీసీ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి బీసీ సంఘం బీసీలకి జరుగుతున్న అన్యాయం ఏంటి, వాళ్ళు కోరుకునేది ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే మణికంఠ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. నమస్తే మణికంఠ గారు, చెప్పండి, మీరు మధ్యదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో ఆందోళనలో కూడా పాల్గొన్నారు. దాని తర్వాత మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్లో కూడా మీరు జాయిన్ అయ్యి, మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి 12-13 సంవత్సరాల యొక్క మీ సర్వీస్ని వదులుకొని ఈ యొక్క బీసీ మూవ్మెంట్ వైపు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మీరేం చెప్తారండి? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు చెరుకు మణికంఠ. నేను గత 12 సంవత్సరాల వరకు నేను ప్రభుత్వ ఉద్యోగం ప్రిజన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. దానికంటే ముందు మేము ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పనిచేశాము. అంతకంటే ముందు మేము ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ వచ్చేసి మాకు 6th జోన్లో భాగంగా ఉద్యోగాల అవకతవకల మీద మేము ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు మేము చాలా వరకు పోరాటాలు చేసినాం అనమాట. అక్కడ ఏమవుతుందంటే మనకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో మనకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మాకు స్వయాన మేము దగ్గరుండి చూసినాం కాబట్టి మన హక్కులను కాపాడాలనుకోవాలి, తర్వాత మనకి ఏదైతే ఉందో మన ఉద్యోగాలు మనకు కావాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము ఆర్ట్స్ కాలేజీ వేదికగా మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు మీరు ప్రధానంగా బీసీలకి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏంటి, ఇంకోటి రీసెంట్గా కుల గణన చేసినటువంటి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం దాంట్లో ఏ అవకతవకలు చేయడం మీరు అనుకుంటారు? బీసీలు చాలా ఆందోళన చేయడం జరిగింది కదా, దీంట్లో మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా మనము తెలంగాణ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినప్పుడు 42% రిజర్వేషన్లో మేము కల్పిస్తాము బీసీలకు అని చెప్పి అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిరు. దానికి సంతోషం. కానీ దాని కార్యాచరణ అనేది ముందుకు తీసుకెళ్లలేదు ఇప్పటి వరకు కూడా. దాని తర్వాత జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అది కులగణన చేస్తే మేము దాన్ని తర్వాత మేము కూడా చేస్తామని చెప్పారు. అది సంతోషదాయక విషయం ఏంటంటే కేంద్రం కూడా జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కూడా ప్రకటించింది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్లో ఏదైతే